మా మహిన్ మేము చాలా 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 మిస్ అవుతాం. మీరు వెళ్ళిపోయేటప్పుడు వీడియోలో కూడా చెప్తాం. సో లక్ష్మణ్ కోసం మనం ప్లాన్ చేసుకున్న చిన్న గిఫ్ట్ ఇచ్చేస్తాం. కెమెరాలో కట్ చేస్తే నాకు మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చాలా బాగుంది. నా ఫేవరెట్ ఫోటోస్ అన్ని ఉన్నాయి ఇందులో. మంది చేసిందా? గ్రేట్. మాకు కూడా ఎలా చేసిందో మాకు ఫుల్ బాటిల్స్ ఇచ్చింది. అరే ఇవ్వంటే విధులేదా? ఇప్పుడు నైట్ అయితే ఎప్పుడు తాగుదాము వెయిటింగ్ లో. మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఫ్రేమ్. చాలా బాగుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితో మస్తి విత్ రోజీ గాడు అండ్ మహి గాడు. సో అందరికి హాయ్ చెప్పు రోజీ ఇంకొకసారి. హలో. సో గైజ్ ఏంటంటే నేను రోజీ గాడు మీకు ఒక విషయం చెప్దామని వచ్చామన్నమాట. రోజీ నీకు తెలుసు కదా, వాళ్ళకి కూడా తెలుసు మనం ఏం చేస్తాం, మనం చేస్తున్న లైఫ్లో ఉండే జర్నీస్లో రకరకాల సెగ్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఈ సెగ్మెంట్లో ఒక జర్నీ, ఇంకో సెగ్మెంట్లో ఒక జర్నీ, అలా చేస్తున్న సెగ్మెంట్స్లో ఒక జర్నీ ఇవాళ మనకి ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఆ జర్నీ ఎండింగ్ ఒక మంచి మెమరబుల్గా ఉండాలి జర్నీ ఎండింగ్ అనేది. కాబట్టి మనం ఇవాళ అందరికీ, ఎవరికి దే ఆర్ వెయిటింగ్, రోజీ చెప్పు. మనసంతా నువ్వే. సో మనసంతా నువ్వే సీరియల్లో నా జర్నీ ఇవాల్టితో ఎండ్ అయిపోతుంది అనమాట. హలో గైస్. హలో అక్క. సో నేను ఒక మంచి విషయం మంచి కాదు, ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అది మీరు విని సరే చెప్పేస్తున్నా. నాకు ఇప్పుడు ఎన్నో నెలలు ఇలా ఉన్నావు నువ్వు. సరే కానీ మనసంతా నువ్వే నాకు ఇది లాస్ట్ షెడ్యూల్ అండ్ ఇది లాస్ట్ థర్డ్ డే, 3 days టు గో. ఈరోజు నేను ప్రాజెక్ట్ క్విట్ చేస్తున్నాను. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ప్రాంక్ కాదురా, నిజం. ప్రాంక్ కాదు, నాకు లాస్ట్ సైడ్ డౌట్, బట్ క్లారిటీ అనేది రాలే. నేను అన్నాను కదా నిజంగా రా ప్రాంక్ కాదు, నేను ప్రాంకులు చేయట్లేదు. అక్క ఒక ఐ హ్యావ్ సమ్ న్యూస్ టు టెల్. అవునా? అయితే టుడే ఇస్ మై లాస్ట్ వర్కింగ్ డే. అవునా? ఊరుకోమ్మా, ఊరుకోరా. పర్లేదుగా, కొత్త కొత్త స్టార్ట్ చేసుకోవచ్చు. షాకింగ్ ఫర్ మీ, నాకు నిజంగా తెలియదు, ఇప్పుడు తెలిసింది వీడియోలో. So there's a small surprise. Okay. The surprise is I'm quitting the project. Oh no. Oh no. Oh no, 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 no. Oh no. Surprise, what is it? Joke. This is joking. No, I'm telling truth. Really, I'm quitting the project. Why? What happened? Blah blah blah. ఊరికే చెప్తుంది నాకు. మార్నింగ్ నేను ఇవాళ వచ్చాను, ఫస్ట్ డే షూటింగ్, ఇలాంటి సర్ప్రైజెస్ వద్దు. గైస్ నిన్న థర్డ్ డే అన్నాను, ఈ రోజు సెకండ్ డే, రేపు నెక్స్ట్ ఇంకా లాస్ట్ డే. అన్న ఈ రోజే వచ్చాను, నిన్న రాలేదు. నిన్న తులసితో మాట్లాడినప్పుడు నవీన్ అయితే నెక్స్ట్ మూవీ వాట్ మూవీ హీరోయిన్ ఒక్కవేళ క్విట్ అయి చేస్తుంది ఊరికే చెప్తున్నావు, లేకపోతే నెక్స్ట్ మూవీ చేస్తున్నాం. తదాస్తు. yes however it is really I'm quitting. ఊరికే
అన్న సో స్వీట్. సో ఆ జర్నీ ఎండ్ అవుతుంది కాబట్టి నేను మా మనసంతా నువ్వే యూనిట్ మొత్తానికి యాజ్ ఆల్వేస్ జర్నీ ఎండ్ అవుతే నేను నా గుర్తుగా ఒక టోకెన్ ఆఫ్ మెమరీ అండ్ లవ్గా నేను ఒక గిఫ్ట్ ఇస్తాను కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మనిషిని అందరికీ స్పెషల్గా సర్ప్రైజెస్ ఇవ్వడానికి నేను అన్నీ ప్లాన్ చేసుకుని షాపింగ్ చేసి ఆర్డర్స్ చేసి అన్నీ ఫినిష్ చేసేసి ఇవాళ కూర్చున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్లీ ఆఫ్ కోర్స్ మనమైతే స్వీట్స్ కూడా పంచుతాం కదా, అందరికీ స్వీట్స్ అండ్ గిఫ్ట్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. సో ఎవరెవరికి ఏంటేంటి అన్ని బ్రెయిన్లో రికార్డ్ చేసుకొని బ్రెయిన్లోనే అంతా అనలైజ్ చేసుకొని ఆర్డర్స్ చేసి షాప్ చేస్తాను. కానీ అమ్మో రేపే లాస్ట్ డే షూట్, సో చాలా పిచ్చెక్కిపోతుంది కాబట్టి కూర్చొని ఫస్ట్ రాసేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. రాసి ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి. సో కమ్ గైస్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ మన ఆర్టిస్ట్. హే, నేను ఇక్కడ ఏం రాశాను గమనించారా? ఓమ్ అని రాశాను గైస్. నేను నిజంగా నాకు తెలియకుండానే ప్రతిసారి ఎప్పుడు ఏదైనా రాస్తున్నా అంటే కంపల్సరీ ఫస్ట్ అది రాస్తా. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? ఎంతమందికి ఉందో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ గో. మన కో ఆర్టిస్ట్ అందరికీ రాసేద్దాం. ఆర్టిస్ట్ మొత్తం ఒక 9 మెంబర్స్కి లిస్ట్ చేశాను, ఎందుకంటే నేను చేసిన ఆర్డర్స్ నాకు గుర్తున్నాయి. వాళ్ళకి చాలా సర్ప్రైజ్ అవుతారు డెఫినెట్గా. సో లెట్స్ స్టార్ట్ విత్ విందు అండ్ నవీనా అక్క, సంజయ్ అన్న, ఏక్నాథ్ అండ్ విజయ అక్క. విజయ అక్క అంటే మీ అందరికీ తెలుసు కదా, మన కన్యాకుమారి మా అమ్మ. అమ్మో మోస్ట్ ఎనర్జెటిక్ ఆవిడ. అండ్ నా బుజ్జి బుజ్జి పిల్లలు ఇద్దరు, చైతు అండ్ ఆరుష్ అండ్ యా మన అవంతిక. సో అండ్ మన రీసెంట్గా ఎంటర్ అయిన మన తులసి పాప మధు. మీ అందరికీ మనసంతా నువ్వేలో పరిచయం అయిన మధు. సో వీళ్ళ 9 మందికి నేను కొన్ని డిసైడ్ చేసి ఆర్డర్ చేసా. వీళ్ళు 9 మందిది అయిపోయింది. ఆ తర్వాత లెట్స్ గో విత్ యా మేకప్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేకప్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఈ గైస్ యాక్చువల్లీ మీతో నేను ఒక విషయం షేర్ చేసుకుంటా ఈ గ్యాప్లో. రోజీ నీకు కూడా తెలుసు కదా రోజీ, మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా 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 లేట్ అయ్యింది. కానీ ఈ గిఫ్ట్స్ ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా ఏదైనా చేసేది కానీ నేను చాలా హార్ట్ఫుల్గా చేస్తా. అది ఎలా అంటే వీడియోస్ రికార్డింగ్ కూడా చేయనప్పుడు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సీరియల్లో కూడా మనం ఇలా యూనిట్ అందరికీ ఇచ్చాం కదా. సో అలా నాకేంటంటే యూట్యూబ్ కోసమో లేకపోతే ఏదో కంటెంట్ వస్తుందనో చెయ్యాలి అని అయితే కాదు, డెఫినెట్గా నాకు చాలా మనస్ఫూర్తిగా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అప్పుడు కూడా యూనిట్ మొత్తం ఒక 40-45 మెంబర్స్ టీం అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను నా గుర్తుగా ప్రేమగా. అలాగే ఇప్పుడు కూడా, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి మీ అందరితో కూడా పంచుకుంటున్నాను ఈ విషయాన్ని. సో లెట్స్ స్టార్ట్. మేకప్ డిపార్ట్మెంట్లో మన శివ అన్న, ఓకే, తర్వాత హెయిర్ డ్రెస్సర్ అక్క, వీళ్ళిద్దరు మేకప్ డిపార్ట్మెంట్. తర్వాత మూడో ఆయన కాస్ట్యూమర్. ప్యాకింగ్ అంతా చేస్తూ ఉన్నాను మీకు ఇందాక చెప్పినట్టు. సో స్వీట్ బాక్సెస్ అండ్ మనం అనుకున్నట్టుగా గిఫ్ట్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకున్నా. సో ఇలా నేను కప్స్ నీట్గా డిజైన్ చేసుకున్నా. ఇలా మన లైట్ ఆఫీసర్ అన్న వాళ్ళకి ఇది ఇస్తున్నాను అనమాట. అండ్ దీంతోపాటు వాళ్ళకి ఇష్టమైన ఒక గిఫ్ట్ ఇస్తున్నా ఇంకోటి. సో మన మేకప్ శివ అన్నకి ఏమి ఇస్తున్నాం తెలుసా? ఈ పౌచ్. ఇది దీని లోపల అఫ్కోర్స్ ఇంకేదో ఉంటుంది కదా. సో ఇదన్నీ అనమాట. సో తను యూజ్ అవుతుంది కదా మేకప్లో, తనకి వర్క్ అదే కాబట్టి యూజ్ అవుతుందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఒకటి చూపిస్తున్నా, తాళం. ఆయనకి ఎందుకు ఇస్తున్నాను తెలుసా?
గైజ్ మొన్ననే చెప్పాడు నాకు శివన్న ఒక 5-6 days బ్యాక్. ఆయన రాత్రి పడుకున్నప్పుడు రూమ్ డోర్ వేసుకోకుండా పడుకుంటారంట పెద్ద మనుషులు వాళ్ళు. మహానుభావుడు. అలవాటంట వాళ్ళకి. మహానుభావుడు ఆయన. అర్ధరాత్రి 3 మెలకు వస్తే లేచి ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకున్నాడంట. 5 షూటింగ్ కోసం రెడీ అవ్వడానికి స్నానానికి లెగిసినప్పుడు ఫోన్ లేదంట. అరే ఏంట్రా ఇది? ఆయన ఫోన్ ఒకటేనా అంటే ఆహా, ఆయన రూమ్ లో 3 ఉంటారంట. 3 అబ్బాయిల ఫోన్లు మాయమైపోయాయి. కాబట్టి శివన్న నువ్వు దయచేసి తాళం వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి సింబాలిక్ గా నేను తాళం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను శివన్నకి. సో ఇది అండ్ నీట్గా ఇది ఒక పౌచ్, సో దట్ ఆయన కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఇది పౌచ్ ఇది. అండ్ వాళ్ళకి ఇష్టమైన ఒకటి ఉంటుందిలే జయబాలయ్య అని, అదొకటి ఇస్తున్నాను. మల్లేని రాధాకృష్ణ సార్ కోసం నేను ఈ బుక్ తీసుకున్నాను. సో దీనిపైన ఉంది కదా, జాయ్ ఈజ్ ద రూట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో నేను వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్లో కానీ అంటే జనరలీ పర్సన్స్లో కానీ హీఈస్ వన్ ఆఫ్ ద వెరీ జాయ్ఫుల్ పర్సన్ అనమాట. సార్ చాలా జాయ్ఫుల్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలా అంటే హీస్ అ వెరీ 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 సీనియర్ పర్సనాలిటీ. కానీ మాతో కూడా ఏరా రెడీనా బంగారం రారా రెడీ నానా రండి, సో అలా మాట్లాడతారనమాట సార్. సో చాలా జాయ్ఫుల్గా ఉంటారు కాబట్టి ఈ కొటేషన్ ఉన్న బుక్ ఇవ్వాలనుకున్నా. యా, లెట్స్ గో ఫర్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చలపతి గారు. సో ఆయన మనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన ఏంటి అంటే ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సనాలిటీ. నేను తన కోసం బీ సిల్లీ, బీ హానెస్ట్, బీ కైండ్ ఈ బుక్ తీసుకున్నాను చలపతి గారి కోసం. సో మంచిగా రోలర్, గిఫ్ట్ ప్యాకింగ్ రోలర్ తెచ్చుకున్నాం మేమే. సో నేను మా రఘు ఇద్దరం కలిసి, వాడు నాకు అసిస్ట్ చేస్తుంటే నేను పూర్తిగా ఫినిష్ చేస్తున్నా. సో మంచిగా గిఫ్ట్ ప్యాకింగ్స్, ఇదిగో ఫస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. అలా ఇంకా అన్ని ప్యాకింగ్స్ చేస్తూ ఉన్నాం గైస్. ఒకరు కట్టింగ్, ఒకరు వ్రాపింగ్, ఒకరిగో టేపింగ్. నేను చూడండి ఒక్కొక్క వేలుకి ఒక్కొక్కటి టేప్ కత్తిరించి అతికించుకొని అలా మనం ఒక మంచి మెమరీ ఇది ఇవ్వాలి ఒక జర్నీ ఎండ్ అవుతున్నప్పుడు ఎవరికైనా అంటే ఇలా ఇదంతా కష్టమైనా ఇష్టంగా చేసి ఇవ్వడం అన్నమాట. వావ్, కార్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అన్నమాట. సో గైస్ నేను లొకేషన్కి వచ్చున్నాను. కార్ ఫుల్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సెంటర్ సీట్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో అందరికీ ఇవ్వడం కూడా నేను చూపించలేకపోవచ్చు బికాజ్ టైం కన్స్ట్రెయింట్ ఉంది. ఎందుకంటే నాకు ఇవాళ నేను ఇక్కడ ఇచ్చిన డేట్ కూడా ఓన్లీ హాఫ్ కాల్ షీట్ అనమాట. ఒక 3-4 hours వర్క్ ఉంది నాకు. తర్వాత మళ్ళీ మగువ షూట్కి వెళ్ళిపోవాలి. కాబట్టి నేను హడావిడిగా ఇచ్చేయాల్సి ఉంటుంది. కవర్ చేయగలిగిన మ్యాక్సిమం వాళ్ళని కెమెరాలో మీకు చూపించి మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తాను, మన మనసంతా నువ్వే ఫ్యామిలీ మెంబర్స్ని. ఇంకా కుదరకపోతే ఐఎమ్ సారీ గైస్. కాకపోతే ఎవరికి అందాల్సిన గిఫ్ట్స్ అందరికీ అందుతాయి. లక్ష్మణ్ అనమాట మా ఆపరేటివ్ కెమెరామ్యాన్. సో ఫస్ట్ కెమెరా కూడా రోల్ చేశాడు ఓం ప్రకాష్ సార్. తర్వాత మన లక్ష్మణ్ అనమాట. లక్ష్మణ్ చాలా యంగ్స్టర్, ప్యాషనేట్, కెమెరా వర్క్స్ మీద చాలా ప్యాషన్ ఉన్న మనిషి. సో లక్ష్మణ్ కోసం మనం ప్లాన్ చేసుకున్న చిన్న గిఫ్ట్ ఇచ్చేస్తాం. లక్ష్మణ్ దేవుడు అంటే చాలా ఇష్టం నాలాగా. సో ఒక చిన్న గిఫ్ట్ లక్ష్మణ్ నాకు. అండ్ ఇది నేను చూపించాను, కెమెరాలో కట్ చేస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బాటిల్ కాదు, బొకే ఇది. చెట్టు నాటుకోండి. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. గుర్తుగా
ఆల్ ది బెస్ట్. కొడుకుని బాగా నైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ సమ్ లైఫ్. తప్పకుండా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. There's a small surprise for you. For me, oh my god. Oh, నా ఫేవరెట్ అండి ఇది. అవునా? దీనికోసం మా ఇంట్లో పర్చేసిపోతుంటాయి. థ్యాంక్ యూ. లాస్ట్ డే ఎన్ని సర్ప్రైజ్లు ఉన్నాయని అంటే అక్కడ ఉంది కదా బొమ్మ కాబట్టి ఇదొక ఓకే, అది నా గిఫ్ట్ కోసం పెట్టుకుంటా. చాలా బాగుంది. నా ఫేవరెట్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇందులో. అందరినీ వదిలేసి దూరంగా ఉండడం కాదు జీవితం అంటే, కష్టమైన సుఖమైన కుటుంబంతో కలిసి ఉండటమే జీవితం. నా కుటుంబం నా మొత్తం. Wow, చాలా బాగుంది. వెరీ నైస్. నా బర్త్డే ఇది. చాలా చాలా బాగుంది. గోవా సో నా నేను ఫేవరెట్ పిక్. ఇది కూడా మాకు ఫేవరెట్ పిక్ ఇది. నిండు కుండలాగా అమ్మవారిలాగా చక్కగా అందంగా రెడీ అయిన ప్రేమ సార్ తోటి. ఏంటి పిచ్చియా నీకు? థ్యాంక్ యూ మనీ. ఓకే, కస్టమైజ్డ్ ఫర్ యూ. ఇది వచ్చి ఎటు ఓపెన్ చేయాలి ఇదేనా? మీ మనసంతా వీళ్ళే కాబట్టి ఇదే మీకోసం నా తరఫున గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాహి. అంటే నాకు ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు. అండ్ ఎస్పెషల్గా మా ఫాదర్ నేను ఉన్న ఫోటో నా దగ్గర ఒక్కటి కూడా లేదు ఇలాంటి పిక్చర్. థ్యాంక్ యూ. యూ మేడ్ మై డే యాక్చువల్లీ. మా అసోసియేట్ డైరెక్టర్, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ సంధ్య. ఆల్ ది బెస్ట్. Nice working with you. Thank you so much. All the best. థ్యాంక్ యూ. All the best. అనుకున్నవన్నీ అవ్వాలి. Happy birthday, sir. Happy birthday. Nice working with you, sir. మంచి జరగాలి. Thank you, sir. ఆల్ ద బెస్ట్. Thank you, sir. నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ మీకు. థ్యాంక్ యూ సార్. అన్న నా తరఫున ఒక చిన్న గిఫ్ట్. సీరియల్ అయిపోయింది నాకు. మన ఇంతకు ముందు కలిసి చేసాం కాబట్టి నా తరఫున గుర్తుగా. సాయి మనసంతా నువ్వెలోకి లాక్కొచ్చాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు సాయి. వచ్చిన రోజే నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. లాస్ట్ డే వచ్చాడు 2-3 సార్లు ఆ మధ్యలో. బాయ్ ఏక్నాథ్.
అది ఇచ్చేసి అయిపోతావా? అంతేనా? No, I'll see you again. Bye, Eknath. All the best. Harika number 1. Bye. సో గైస్ ఏంటంటే నేను చాలా హడావిడిగా వెళ్ళిపోతున్నాను లొకేషన్ నుంచి, కాబట్టి మన ఆర్టిస్ట్ల కోసం ఫ్రేమ్స్ ప్లాన్ చేస్తున్నాను కదా, ఆ ఫ్రేమ్స్ మిగతావన్నీ నేను తులసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. సో తులసి వాళ్ళందరికి ఇస్తుంది నా తరఫున, అండ్ తనే రికార్డ్ చేసి వీడియోస్ సెండ్ చేస్తుంది. అవన్నీ మనందరం చూసి ఆనందపడదాం. ఓకేనా? ఓకేనా? బాయ్. ఆల్ ద బెస్ట్. నేను అది తులసి దగ్గర చెయ్యి, అది నాకు వీడియో చూస్తుంది, నాకు టైం అవుతుంది వెళ్తున్నాను. నాకేదో స్పెషల్గా పంపించింది సో ఓపెన్ చేసేటప్పుడు నేను చూపిస్తాను గాయస్, సస్పెన్స్ ఏమైనా ఇస్తారా? సాయి 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 ఒక్కటే నిమిషం వెళ్ళిపోతున్నా. విందు వాళ్ళు కమ్యూనిటీ చరిత్ర. This is for you and you should open it once Tulasi camera is on. నేను వెళ్తున్నా, I'm running, okay? And Eknath, నీ ఆవిడ ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఓపెన్ చేసి నాకు వీడియో పంపించాలి, అర్థమైందా? జనాలందరికి పెడతాను నేను ఇప్పుడు లేకపోతే. ఓకే, నీ మనసులో నేను ఉన్నాను కదా సాయి. ఓకే, ఖచ్చితంగా. ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ యు గైస్ రియాక్ట్. ఓకే, గుర్తుగా అది అందులో ఉన్నది చదివాక చెప్పండి ఎందుకు అని. సరేనా? డన్ అయితే. బాయ్. నేను వెళ్ళిపోతున్నా, ఓకేనా? ఇక నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, మళ్ళీ రాను. సీరియల్ మానేస్తున్నా అంతే. తెగినా మీకు? సీరియల్ మానేస్తున్నా అండ్ నా తరఫున చైత్రికకు ఒక గిఫ్ట్ అండ్ ఆరుష్కి ఒక గిఫ్ట్. తిన్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ ఓపెన్ చేసేటప్పుడు తులసిని పిలవండి. తులసి వీడియో రికార్డ్ చేస్తుంది మంచిగా వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో. మీరు ఉండండి పక్కన. ఓకే, ఏంటి మొహం ఆడిపోయింది? నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సరేనా? గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకోండి, బాగా యాక్టింగ్ చేయండి ఇలాగే, సరేనా? లొకేషన్ ఎప్పుడు కలిసినావు అంటే అదే నాకైతే అంత పెద్ద ఫీల్ లేదు. ఒక ఆర్టిస్ట్ గా షీఈస్ గోయింగ్, దానికి ఫీల్ ఉంది కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్ పోయినందుకు నాకేం ఫీల్ లేదు. ఎందుకంటే మన లొకేషన్ కలిసి కాంబినేషన్ చేసినది తక్కువ అండ్ అక్కడ ఇక్కడ ఉండవు కాబట్టి విల్ బి మీటింగ్ అవుట్ సైడ్ as you have seen our videos also. వీక్లీ ఎప్పుడు కలుస్తూ ఉంటాను, అందుకని ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా కలవాలంటే కూడా డిన్నర్కి మీట్ అవుతాం, మీట్ అవ్వాలంటే కూడా మీట్ అయిపోతుంది. అవును, సో నో ప్రాబ్లమ్స్. as an artist she is going దానికి ఒక చిన్న as a friend ఏ ప్రాబ్లం ఇంకా ఎక్కువ కలుస్తాం. ఓకే బేబీ, టేక్ కేర్, సీ యూ. ఐ షుడ్ రన్. మా మహీన్ మేము చాలా 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 మిస్ అవుతాం. చాలా మిస్ అవుతాం. తర్వాత నన్ను కూడా మిస్ అవుతారు. ఈమెనైతే అసలు వెళ్ళనివ్వను. ఆవిడకి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి వదిలేస్తాను. అలా కూతురుతో అమ్మ మాత్రం ఇక్కడ ఏం చేస్తుంది, అందుకని కూతురుతో పాటు అమ్మ కూడా వచ్చేస్తాను. సెకండ్ సీరియల్ తనతో. ఇంకొక నేను సీరియల్ ఒకవేళ చేస్తే కనుక నీతో ప్రతి ప్రాజెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ వీడియోలో కూడా చెప్తా. ఈ క్రియేటివిటీ చూపించు బేబీ, సూపర్ కదా. నా చిన్నప్పటి ఫోటోస్ అన్ని కలెక్ట్ చేసి నీకు ఇది ఫోటో ఫ్రేమ్ గా ఇచ్చింది. ఫుల్ కలెక్ట్ చేసింది చూడు, ఫుల్ కలెక్ట్ చేసి. నచ్చింది. ఓకే, ఒక ఫ్లై చెంకి ఉంది కదా. ఓకే, సూపర్. అమ్మా బాయ్. నచ్చిందమ్మా, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలా అందంగా క్రియేట్ చేసి మరి తీసుకొచ్చింది.
మామూలు విషయం కాదనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది సార్. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత ఫ్రేమ్ లేదనమాట. సో నేను మననే మిస్ అయ్యే ఫ్రేమ్ లేదనుకోని. మీకా బాగుందండి, చాలా బాగా చేసింది. చాలా బాగా చేసి క్రియేటివ్ గా చేసి నిజంగా కెమెరామెన్ సార్ అనమాట. మహేశ్వరి జ్ఞాపకార్థం అనమాట. నిజంగా సార్ మీరు చెప్పిన నంబర్ మా ఫ్యామిలీ ఇలా ఇంత గ్రాండ్ గా ఫోటో అంటే సపరేట్ ఏదో 2 members 4 members ఫ్యామిలీ తప్ప ఈ క్రియేట్ అంతా కూడా దానికి అనమాట. ఇది కూడా చాలా బాగుంది. బేబీ నాది కూడా సార్ కి చూడటం కాంబినేషన్ కాదు. చాలా బాగా చేసింది. ఇది ఎవరిది? నా కుక్కుతో ఉన్నది. కొంతమంది చేసిందా? అవును. నిజంగా గ్రేట్. గ్రేట్. మాకు కూడా ఇలా చేసింది మాకు ఫుల్ బాటిల్స్ ఇచ్చింది. అరే ఇవ్వంటే విజిలేదా? ఇప్పుడు నైట్ అయితే ఎప్పుడు తాగుదాము వెయిటింగ్ లో. మాకు మంచి బాటిల్స్, కాచి బాటిల్స్ ఇచ్చింది అంతా. అదే సార్ నా మహిబీబీకి తెలుసు నాకు కుక్కు అంటే ఎంత ఇష్టం అని. సో నా కుక్కుతో ఉన్న ఫోటోసే నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఇది ఫోటో కాదు, ఇట్స్ అ లైఫ్ టైమ్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఫ్రేమ్. చాలా బాగుంది. అండ్ కొటేషన్ కూడా ఇంకా చాలా బాగుంది. Yes, thank థ్యాంక్ you. యూ సో మచ్ ఫర్ ద ఫ్రేమ్. So sit down and there's a small surprise for you. For me, why all this? అందరికీ ఇచ్చింది. This is one surprise for you. You missed it in the last schedule. Yes, you are the last person. You are the last but not the least. The most important. I have designed and kept it ready last schedule lone, but you and Avantika missed it. నేను నాకు ఇప్పుడు అందుకని కూడా ఇప్పుడు నా రాను. So before that, like we have some sweet. You always give us kada. Location లో sweet boy అంటే అయ్యో లొకేషన్ లో sweet boy అంటే అన్న అంటే sweet boy. You finished your dinner kada, so now you can have it as dessert. మనం లేదు చూడు. Help. Okay, You could have told me. I was so prepared. What you would have Sweet. ఉండకూడదు అని చెప్పలేదు. No అన్న. So let's finish the project with అంత మామ మళ్ళీ ఎందుకు మాకు అన్నం అనుకున్నా మాకు పెట్టండి. వినేయండి ఇంకా నాకు స్వీట్ అంటే What is this? small surprise. Sit down, relax, just sit and open it. Baby, come. My birthday is in April. Our birthday April. That is the gift. We are giving advance. The sticker also customized. Sanjay Actually, and you should have gone to our house. to my Hello? house. Come down. This schedule will be like whenever you have time. Unexpected nice. Unexpected is frame గా. Oh, so beautiful. Oh my God, Hema will be so happy to see this. So cute, baby. Yeah. So cute కదా. ఎంత బాగుంది పాపా. And this quotation suits for the serial and the frame. You have to read it out. ఇంకా వాళ్ళే ఇవ్వలేదు. I got this. So a small token of memory from me. Very so emotional. Allah. So sweet. My favorite god is Maheshwari. ఎందుకంటే శివుడికి మహేశ్వరి. Yes. శివుడు is my ఆరాధ్య దేవ. Okay. మహేశ్వరి పార్వతి కదా. You see how she's doing this. Thank you so much. Lots of love, Allah.
Bless you. Thank you so much. So stay happy and keep everybody happy నేను as ఈ always. ఫీల్డ్ లో 30 years గా వర్క్ చేస్తున్నాను ఫిల్మ్ ఫీల్డ్ లో. Yes. హీరోయిన్స్ తో పాటు సిస్టర్స్ ని ఎక్కువ సంపాదించాను. Yeah. 1, 2 and 3 in మనసుంటాను. ఇది కాకుండా చాలా అదర్ ప్రాజెక్ట్ లో పెద్ద పేరుంది. దీంట్లో ఒక అమ్మాయి పేరు ఈ పేరుతో పోలిక, ఈశ్వరిరావు. Okay. ఈశ్వరిరావు తెలుసు కదా, హీరోయిన్ ఈశ్వరిరావు. I recognize face. నిన్నే పెళ్ళాడతాడు నా అక్కగా చేసింది. Okay. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నా అక్కని పిలుస్తా, ఇంకా టచ్ లో ఉన్నాను. అలాగే మహేష్. Thank you so much, Anna. థ్యాంక్ యూ. చేస్తున్నారా? ఇది ఏంటంటే హ్యాపీ yes హ్యాపీ డియర్ హ్యాపీ అసలు మా ఇంట్లో ఒకే ఫోటో ఉంది ముగ్గురిది. అచ్చా ఇది అయితే మల్టిపుల్ ఫోటోస్ ఉంది. మీతో సెకండ్ Ah, అందరి second one. ఫోటోస్ వాస్ ద హార్డెస్ట్ రీసెర్చ్ చేయడం. అందరి ఫోటోస్ అందరిది కలెక్ట్ చేసి షీ హస్ డన్ దిస్ For all of you. for all the location. They were all surprised. Again, you know what? Anna, not family for everybody. Because for you, see, what I know, family, where life begins and love never ends, family. Na manasanta nuvve. Means family is your heart ani I have put this. అందరికి ఒక్కొక్క పార్ట్, వాళ్ళకి ఏం వీక్నెస్, వాళ్ళకి వాట్ ఈస్ కనెక్టెడ్ అంటే దాంతో ఒక కొటేషన్ క్రియేటివ్. సో ఫర్ బిందు ఐ గేవ్ తన కుక్కుని ఐ గేవ్ హర్ డాగ్స్ ఫోటోస్. తనకి మూవీ యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి ఆల్ డిఫరెంట్ గెటప్ వి విల్ షో యు హర్స్ ఇక్కడ ఉంది కదా తీసుకొస్తే. This is really such a big surprise for me. నేను అనుకున్నాను she was just telling me దీక్ష తీసుకుంది. Probably some prasadam or something I thought she will get. ఓకే This is like more than. యాక్టింగ్ ఇస్ మై ఫస్ట్ లవ్. మై ఫ్రెండ్ అంటే ఓకే ఎలా వచ్చింది అదే నాకు కూడా అర్థమైంది. ఇన్స్టాగ్రామ్లో మొత్తం సెర్చ్ చేసి పెట్టింది. No, actually ఏంటంటే we really miss you in our sets. We really miss you. ఇదే Yeah, you reason. miss me. Whatever is the reason, we miss you. So this is something I wish you were still there with us. Yeah? I wish that okay, everything happens for reason. Reason. Yeah, so మనం optimistic mind. take it positively. Yes, yes. God bless you. Thank you. I'm looking forward for you on big screen. Sure. నేను already చెప్పా. Ah, You should come on to the big screen someday. somewhere luck factor has to hit me. మనం కలిసి చెప్పిందా అంతే. One heroine telling another hero. A few moments later. Okay, Nisha. అన్నా Return gift. థ్యాంక్ యూ అన్న. అన్న will never sharing it. Yes, తను ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్తాను. ఓకే, తనకి లేదు, తను తింది ఇవాళ. ఇచ్చాను. నేను ఇవ్వలేదు. వద్దు, వద్దు. ఎందుకు కాంప్రమైజ్ అయిపోతాను ఈజీగా నాకు అర్థం కాదు. ఎస్ గైస్, ఇంకా ఫైనలీ మన మల్లినేని రాధాకృష్ణ సార్కి అందాల్సిన గిఫ్ట్ కూడా నేను స్వయంగా ఇచ్చేసానమాట. సార్ వాళ్ళ కొడుకుది పెళ్ళిలో రిసెప్షన్లో కలిశాను, వెళ్ళి ఇన్విటేషన్ ఉంటే హ్యాపీగా అక్కడే నేను సార్కి ఇచ్చేసాను. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడతో మనం అనుకున్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చేసాం. ఎస్ గైస్, సో ఫైనలీ ఇంకా సేయింగ్ గుడ్ బై టు సంధ్య క్యారెక్టర్. సంధ్య నాకు కూడా వన్ ఆఫ్ ద వెరీ క్లోజ్ టు హార్ట్ క్యారెక్టరే. ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్ అండ్ చాలా ఇష్టంగా చేశాను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్ క్యారెక్టర్లో. అండ్ సో పాజిటివ్గా ఉన్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేశారు, నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా క్యారెక్టర్ని మీరు యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మనసంతా నువ్వే ద్వారా మీరందరూ నాకు పంచిన ప్రేమకి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆల్వేస్. సో
ఇంకొక విషయం ఏంటంటే మనసంతా నువ్వే మా సీరియల్ ఛానల్ మొత్తంలో కూడా టాప్ లీడ్ టీఆర్పీలో ఉంది రేటింగ్ వైజ్. సో రేటింగ్ వైజ్ కూడా మా సీరియల్ టాప్ నంబర్ 1కి వెళ్ళింది. సో అందులో నేను కూడా ఉండడం అనేది ఐఎమ్ రియలీ ఆల్వేస్ హ్యాపీ. అండ్ మీ అందరి ప్రేమకు ఆల్వేస్ ఎప్పుడు చెప్పినట్టుగా ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంధ్య ఈజ్ సైనింగ్ ఆఫ్ గైస్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొత్తగా ఇంకొక క్యారెక్టర్తో మళ్ళీ కలుద్దాం. మనసంతా నువ్వేకి సంధ్యాకి మీరు ఇచ్చిన ప్రేమకి ఎప్పటికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఐ విల్ మిస్ యూ ఆల్. ఐ విల్ మిస్ యూ.